ఒక అందమైన అడవి. ఆ అడవిలో రంగుల రామచిలుక, జిత్తుల మారి నక్క, అమాయకమైన ఏనుగు తన నాట్యముతో అడవికే అందాన్ని తీసుకొచ్చే నెమలి హాయిగా జీవిస్తున్నాయి. ఆ అడవికే రాజు దయగల సింహరాజు. జిత్తులమారి నక్క సింహరాజుతో స్నేహం నటిస్తూ ఉంటుంది. ఒక రాత్రి ఆకాశం మబ్బులతో నిండిపోయి గాలులు బలంగా వీస్తూ వర్షం పడుతూ ఉంటుంది. ఏనుగు ఆలోచించి రాజుగారిని సహాయం అడుగుదామని బయలుదేరింది. చెట్టుపై గూడు పెట్టుకొని నివసిస్తున్న చిలుక గూడు ఈ వర్షపు గాలుల్లో పోవటంతో దీనంగా మొహం పెట్టుకొని రాజుగారి దగ్గరకు ప్రయాణం సాగిస్తుంది. తాను ఉండే గుంటలో వర్షపు నీరు రావడంతో నక్క కూడా ఆలోచించి రాజుగారి దగ్గరకు వెళ్ళింది. అందరూ సహాయం కోసం రాజుగారి దగ్గరకు వెళుతున్నారని గమనించిన నెమలి తాను కూడా బయలుదేరింది. మొదటిగా చేరిన రామచిలుక రాజుగారి దగ్గర తన గూడుని బెల్లమించుకునింది. దయగల రాజు వెళ్ళి బియ్యపస్తా దగ్గర సేదతీరు అని అంటాడు. అలాగే నెమలిని కందిపప్పు బస్తా దగ్గర సేదతీరు అని పంపిస్తారు. ఏనుగుని వేరే గృహలో సేద తీరమని పంపిస్తారు రాజుగారు. నక్కను కూడా నెమలి దగ్గర నిద్రించమని రాజుగారు చెప్పగా నక్క వెళ్ళి అక్కడ నిద్రిస్తున్నట్టు నటిస్తూ తన బుద్ధి చూపించి అక్కడ ఉన్న బస్తాల్లోని బియ్యం కందిపప్పు తినేసి మెల్లిగా వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం వర్షం ఆగిపోతుంది. జంతువులు రాజుకి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోవాలని భావిస్తారు. సింహరాజు దగ్గర పనిచేసే వాళ్ళు వచ్చి చూడగా బస్తాలన్నీ ఖాళీగా, బియ్యం కందిపప్పు అన్నీ చెల్లాచెదురుగా పడి ఉంటాయి. పనివాళ్ళు ఆశ్చర్యంగా రాజుగారి దగ్గరకు వచ్చి జరిగింది చెబుతారు. రాజుగారికి అనుమానం వచ్చి నెమల్ని, చిలుకని, ఏనుగుని, నక్కని పిలిచి అడుగుతారు. ఏవి నాకు తెలియదు అని చెబుతాయి. సింహరాజు ఒక యోచనతో మీరిప్పుడు నిజం చెప్పకపోతే నేను మీకు పెద్ద శిక్ష వేస్తాను అని చెబుతారు. నెమలి, పిచుక, ఏనుగు చాలా ధైర్యంగా ఉంటాయి. జిత్తులు మారి నక్క ధైర్యం నటిస్తూ ఉంటుంది. సింహరాజు తన పనివాళ్లతో ఒక పెద్ద గుంట తవ్విస్తారు. అది చూసిన నక్క భయపడుతూ ఉంటుంది. ఆ గుంటలో నీళ్లు పోయమని రాజు ఆదేశిస్తాడు. నీళ్లు రావడంతో చిలుక, నెమలి ఎగిరిపోతాయి. ఏనుగు ఆకారం పెద్దదవటంతో అది మునగదు. తప్పు చేసిన నక్క మాత్రం విలవెల్లాడిపోతూ ఉంటుంది. దీనితో తప్పు చేసిన నక్కకు శిక్ష పడుతుంది. తప్పు చేయని పిచుక, నెమలి, ఏనుగు వాటి స్థావరాల్లోకి అవి వెళ్ళిపోతాయి.